ఆడపిల్లతో పెట్టుకున్న నా కొడుకు ఇప్పటి వరకు చరిత్రలో లేడు, చివరికి ఆ రావణుడితో సహా. అగో మనిషి లేకుండా మాట వినిపిస్తున్నాయండి. ఒళ్ళవతల మాట్లాడుతుందా? ప్రీతి, ప్రీతి. అగో బాబాయ్, నువ్వా? ఏందే పిలిచినవు? బిడ్డ ఇంటికి వాళ్ళు వచ్చిరా? ఎవరినేమో అంటున్నావు? ఓ అదా, ఎవ్వరు రాలేదు బాబాయ్, నేనే డైలాగ్ చెప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటానా. నీకు నువ్వే చెప్పుకుంటున్నావా? ఎందుకు బిడ్డ? ఎందుకంటున్నావేంది బాబాయ్? నేను పెద్ద నటిని కావద్దా? మన ఊరికి మంచి పేరు తేవద్దా? ఇక్కడ అద్దం ముంగట మంచిగా ప్రాక్టీస్ చేస్తేనే కదా రేపు జనాలల్లోకి పోయి వాళ్ళ ముందట భయం లేకుండా మంచిగా వేసి వాళ్ళతో చప్పట్లు కొట్టించుకునేది. అంతే బిడ్డ. కానీ ఈ కాలంలో రంగస్థలం మీద నాటకాలు ఎవరిస్తారు చెప్పు? రంగస్థలం ఏంది బాబాయ్? నేను సినిమా గురించి మాట్లాడుతున్నా. సినిమానా? సినిమా ఏంది బిడ్డ? మరి సినిమా కాకపోతే గిప్పుడు నాటకాలు ఎక్కడున్నాయే? సినిమాల మనకు ఎవరిస్తారు బిడ్డ అవకాశం? అవకాశాలు మనల్ని ఎత్తుక్కుంటా రావే, మనమే అవకాశాల కోసం వెతుక్కుంటా పోవాలి. అప్పుడు మనమే సొంతంగా అవకాశం సృష్టించుకోవాలి. నాకు సినిమాల్లో చేసుడు ఇష్టమే ఉన్నది గాని బాపుకే ఇష్టం లేదే. ఇప్పటికీ అద్దనే అంటాడు, అందుకే బాపుతో సరిగ్గా మాట్లాడతలేను. వద్దనంత మాత్రాన బాబుతో మాట్లాడకుండా ఎట్లుంటే చెప్పు? నీ ప్రయత్నాలు చేసుకో. సరే బిడ్డ, నేను పోయేస్తా. సరే. శ్రీకాంత్ ఆగరా. అరే ఏం కొట్టు కొట్టారా? ఒక్కొక్క బాల్ కొడతాంటే బాల్ బౌండరీ మొత్తం అవుతుందిరా. ఏ పో సూపర్. అరే బాల్ అందితే దంచాలి, అందకపోతే అందించుకొని దంచాలి. మనది ఒకటే సిద్ధాంతం రా, అందింది అందించినట్టు దంచుకపోవాలి. అంతేరా అంతే. అవును గాని నువ్వు మనూరు మీద కొట్టి మనూరును ఓడించడమేంట్రా? అరే నేను ఆట తరపున నిల్చున్నారా, ఊరు తరపున కాదు. ఆటను ఆటగానే ఆడాలి, మనూరు కదా అని ఆటకు అన్యాయం చేయొద్దురా. అవుగాని నువ్వు ఇంత మంచిగా ఆడతావని తెలిసి కూడా మనోళ్ళు నేను తీసుకోలేదురా. ఎందుకు తీసుకోలేదో ఇక వాళ్ళకే తెలియాలిరా. అయినా ఏదైతే ఏందిరా, నేనైతే ఆట అన్నా గజ్జాలు మనకి. అయినా నిన్ను తీసుకోపోతే వాళ్ళు ఓడిపోయారురా, వాళ్ళకి కట్టే కావాలరా. బిర్ర వీగితే బోర్ల బొక్కలు పడతారా అని అనడానికి ఈ ఊరే నిదర్శనం రా. ఆడినం అయిపోయింది, ఇక చేసేది ముందురా, ఇడిచిపెట్టు. ఇంకో ఆటకైనా నన్ను మనోళ్ళు తీసుకోరా. తీసుకోకుంటే వేరేటోళ్ళు తీసుకుంటారు కదా, చాలు ఆడదాం. అరే శ్రీకాంత్, నీ ఆట ఈ ఊరు వరకే ఆగిపోతుందారా? ఏం చేసుర్రా, మన ఊర్లో గట్లున్నది, అవకాశం ఇత్తలేరా. కానీ వచ్చిన్నాడు మన దేశం తరఫున ఆడాలరా. ఈ ఊళ్ళోనే ఆడుకుంటుంటట్లేరా, బయట కూడా ఆడాలి. బయట అంటే మనకి ఎంతవరకు స్తోమత ఉందో అంతవరకే పోతాం కదరా. అన్నిటికీ పైసలే కదరా కావాలి. దా కూర్చో. ఇక గట్లా అనుకుంటే ఎట్లరా? ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి, మనం అనుకున్న సాధించాలిరా. నువ్వు చెప్పింది నిజమేరా, కాకపోతే ఎవరో ఒకరు మనకు సాయం చేయండి ఎట్లా ముందుకు పోతాంరా. సాయం చేయాలిరా, కాకపోతే మన ఊరోళ్ళ సంగతి నీకు తెలుసు కదరా. ఎదుగుతుంటే ఎగిరి తన్నటోళ్ళే గాని ఎదురొచ్చి చేయందించటోళ్ళు ఎవరున్నారు? మన పేద బతుకులు గంతేరా. మనకు కళలు ఉంటాయి కానీ అవి నెరవేర్చుకునే అవకాశం రాదు. కానీ ఎట్లయినా నేను పెద్ద ఆటగాన్నై ఈ దేశం కోసం ఆడతారా. అరే నేను కొంచెం ముందుకు పోతే నీ ఆడే విధానం చూసి ఎవడైనా నీ సెలెక్షన్ చేసుకుంటారా. కాకపోతే ఈ ఊళ్ళోనే ఉంటే ఏం చేయలేం కదా. అట్లాని ఊరిని ఉన్నోళ్ళని వదిలేసి పోలేం కదరా. ఏంద్రా ఇవాళ కూడా పనికోలేను? ఎందుకురా నువ్వు అసలు పనికే పోతలేవు? నేను పనికోతలేను సరే, నువ్వేమన్నా పాయకన్ గడబోతున్నావు? లేదు కదా. నేనేదో నీ గురించి అడిగితే నువ్వు నా గురించి అడుగుతావేంద్రా? దీన్నే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారా. ఇందులో కుక్క నువ్వు చెప్పు నేను.
నువ్వు చెప్పువో చిప్పువో తర్వాత గాని నువ్వు పనికి పోవు గాని మీ నాయనది హోటల్ నడుపుకుంటే ఏమైతుందిరా? మాదేవని ఓటలు అంటారు. దానిలోకి మనుషులు అచ్చుడు కంటే ఎలుకలు బొద్దింకలు అచ్చుడు ఎక్కువ ఉందిరా. దాన్ని నేనే నడిపిస్తారా? మరి మీ నాయన నడిపిస్తాడు కదరా. ఏం నడిపిస్తుండేమో కానీ నన్ను వచ్చి చూసుకోమంటే దాన్ని నేను ఏం చూసుకోవాలరా? అగో నువ్వేంద్రు హోటల్ చూసుకోనంటావు పనికి పోవు, మరి ఇంట్లో అన్నం ఎట్లా తింటానవురా? నేను ఇంట్లో అన్నం తినడు కంటే ఎక్కువ మా అయ్యతో తిట్లు ఎక్కువ తింటరా. మరి ఆ తిట్లు తినద్దంటే ఆ హోటల్ నువ్వే నడిపి. ఆ హోటల్ నడిపించడు కంటే కాళ్ళు లేనోడిని కాశీదాకా నడిపించరా. మరి నువ్వేం చేస్తావు? ఏం చేద్దాం అనుకుంటున్నావురా? రే నేను ఒక పెద్ద హోటల్ పెట్టాలరా. పెట్టి ఒక పెద్ద బిజినెస్ మెన్ కావాలరా. ఏడ పెడతావురా? మనూర్లేనా? ఏ మన ఊర్లే కాదురా, సిటీలా. కానీ పెడతా పక్క. ఎట్లా పెడతావురా? పైసలు వద్దా మరి? గదే వచ్చిందిరా బాధ. కానీ నా ఆశయాన్ని మాత్రం చంపుకోను. అరే మనం ఇంతగానం చదువుకున్నాం కానీ ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఎట్లరా? అవునరా, మనం ఎంతగానో చదువుకున్నాం, ఉద్యోగాలు రావా, ఊళ్ళోనే ఉండడు అవుతుంది. అవునరా, ఏం చేస్తుర్రా? ఇక ఎంతగానో ఎదురు చూసినా లాభం లేదు. ఇక నేను మా పొలం చూసుకుందాం అనుకుంటాను. అరే నీకంటే పొలాలు ఉన్నాయి చూసుకుంటా అంటున్నావు, మరి నాకేమున్నాయిరా? నేను ఏం చేయాలరా? నువ్వు సుతా పొలం పని చేయరా, తప్పదిగా. నేను వ్యవసాయం చేయొద్దనే కదరా మా అయ్య అమ్మకి ఇంతగానో చదివిపించింది. నేను మళ్ళా బురదలకు దిగితే వాళ్ళకి సంతోషం ఉంటుందా రా? అదే కాదురా, మరి ఏం చెప్తావో చెప్పు. నౌకర్ల గురించి ఎదురు చూసి చూసి మన వయసు అంత అయిపోవట్టే నౌకర్ రాదాయి. రాదనుకొని భ్రమలు ఉంటే ఎట్లరా? నౌకర్ల గురించి ఎదురు చూసి చూసి ఇన్నేళ్ళు భ్రమణం లేకుండానే ఉన్నాం. వచ్చిందారా జాబు? రాలే గాని ఏదైనా ప్రైవేట్ గా అయినా జాబ్ చేయాలరా. ఇంటికాడుంటే ఇంట్లోలకు భారం అయిపోతున్నారా. ప్రైవేట్ అంటే మళ్ళీ మనం సిటీకి పోవాలి, మళ్ళీ ఆడనేదన్నా వెతుక్కోవాలి. వెతుక్కోవాలంటే ఆడ మెతుకులు కూడా దొరకాయిరా. పైసలు తీసుకొని పోదామంటే మన దగ్గర పైసలు కూడా లేవా, ఎట్లరా? మనం పట్నంలో బతకలేం గాని ఈయన ఏదన్నా పనికి పోయి రికార్డించి డొక్కాడించాలి. ఈ ఊళ్ళో పని కోలేమురా, అట్లా అని చెప్పి ఖాళీగా కూడా ఉండలేమురా. ఏదో ఒకటి చేసి బతకాలరా. ఇక నేను పొలం పనికి సిద్ధమైనరా, ఇక నువ్వేదైనా ఒకటి సిద్ధంగా. బిడ్డ, బాబాయ్ నీ సినిమా ప్రయత్నం ఎలాగ వచ్చినాయి? ఏడా బాబాయ్, సినిమా పేరు తీస్తేనే బాబు ఏదో రకంగా మాట్లాడతాడు. మరి ఇక దాన్ని మర్చిపోయినట్టేనా? ఏ నేనెందుకు మర్చిపోతా బాబాయ్, అస్సలు మర్చిపోను. అనుకున్నది సాధిస్తా. ముందుగా నువ్వు అందరి కళ్ళలో పడాలి బిడ్డ. ఆ ఫోన్లలో అందరూ తెలిసి గెలిచి చెప్తారు, అది ఏ రాదు, అవకాశాలు వస్తాయి. గవి మన ఊరోళ్ళు చూస్తే ఊకుంటారా? ఊరంతా టామ్ టామ్ చేస్తారు. ఇక మరి నువ్వు రేపు టీవీలో ఏమన్నా చెప్తావు బిడ్డ? గప్పుడు తెలిస్తే ఏం కాదు. ఇప్పుడు గనక బాపుకు తెలిసిందనుకో నా ఈపు విమానం మొత్తం అవుతుంది. ఒకటి చెప్తే ఆన్సుకు బిడ్డ, మనకి ఎవరు ఉన్నప్పుడే పనులు అవుతాయి. మనం అనుకున్నప్పుడే సాధించాలి, లేదంటే ఎప్పటికీ సాధించలేము. సాధిస్తా బాబాయ్. నేను అనుకున్నది విడిచిపెట్టే రకం కాదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా అనుకున్నది అనుకున్నట్టే చేస్తా. జాగ్రత్త బిడ్డ, నువ్వు పోయే దారి మంచిగా అందరి మనసులో ఉంటుంది. సరేనా? ఏమైంది అట్లూరు కత్తను? మన పక్కూరు రోహిత్ గారు తెలుసు కదా, తెలుసు. వాడు ఐపీఎల్ సెలెక్ట్ అయ్యాడు. వాడికంటే నువ్వే మంచిగా ఆడుతావు కదరా. నువ్వు ఊళ్ళు ఉన్నావు, వాడు ఐపీఎల్ ఉన్నాడు. వాడంటే అకాడమీలో కోచింగ్ తీసుకున్నాడు, అట్నుంచి అటే సెలెక్ట్ అయి ఉంటాడు. మనం ఈయనే ఉంటున్నాం కాబట్టి ఇటే ఉంటావారా? అంతే కదరా, మనం సెలెక్ట్ కావాలంటే అకాడమీకే పోవాలి తప్ప వేరే దారి లేదురా. ఊర్లో పుట్టిన టాలెంట్ ఊర్లోనే సమాధి అవుతుంది. ఊర్లో ఉంటుండే మన తప్పవుతుందారా? నీకెంతో టాలెంట్ ఉంది, అయినా నువ్వు ఊళ్ళోనే ఉంటున్నావు.
టాలెంట్ ఉంటేనే సరిపోతుందారా, సాధించే తెగింపు ఉండాలి. నాకు ఆ తెగింపు ఉందిరా, ఎప్పటికైనా నేను సాధించి చూపిస్తా. ఏం సాధిస్తావురా? ఈ ఊళ్ళో ఉండి సాధిస్తావా? చల్. రేయ్, రాత్రి ఏందిరా పెద్ద లొల్లైంది మీ ఇంట్లో? మీ అవ్వని తిట్టిండా మీ అయ్యా? కాదురా, నన్ను అది ఇచ్చాను. నిన్ను తిట్టిండా? నిన్నెందుకు తిట్టిండ్రా మీ అయ్యా? ఎందుకు తిట్టినా అంటే ఏందిరా తెలియదని. నాకెట్లా తెలుస్తుందిరా? నేనేమన్నా నీ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టినా నాకు తెలియడానికి? హోటల్ గురించేరా, చూసుకోమని చెప్పిండు, లేదంటే ఇంట్లోకి వెళ్ళి పోమని చెప్పిండు. మరి ఎందుకురా మీ బాపు పరీక్ష పెడతాను, చూసుకుంటే అయిపోతుంది కదా. రేయ్, నేను ఈడుంటే దీనికే పరిమితం అవుతా, నా ఆశలన్నీ నెరవేరే. అరే ఇక నువ్వు ఎంత చెప్పినా మారవురా. నువ్వు వీడు ఉంటే నీ ఆశలు చచ్చుడు కాదు, మీ అయ్య చేతిలో నువ్వు చస్తావు. నీకు నచ్చింది చేసుకోపో. ఇక్కడే నేను ఉంటే నాకు ఎన్నటికైనా గండేది. హలో చెప్పరా, సిటీకి అయితే వచ్చిండ్రా, చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఈడ తెలిసిన వాళ్ళు ఇవ్వలేరా. జాబ్ ఎట్లా దొరకబట్టున్నా ఏమోరా, నాకు అర్థమే అవుతలేదు. భయ్యా, నువ్వు కూడా నాలుకనే సిటీకి వచ్చినావా? నేను కూడా క్రికెటర్ అవుదామని వచ్చిన. నాది కూడా అదే పరిస్థితి భయ్యా. సిటీలో హోటల్ పెట్టాలని చెప్పి ఈ ఊరు నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వచ్చిన. నేను కూడా హీరోయిన్ అయిదామని ఇంట్లో ఎవరికి చెప్పకుండానే వచ్చిన. ఇప్పుడు ఏం చెయ్యాలో, ఎటు అడుగు వేయాలో నాకేం అర్థం కావట్లేదు. అయితే నలుగురం చీకట్లకు వచ్చినాం, ఒకరికొకరం కొవ్వొత్తులమై వెలుగునిచ్చుకుంటూ ముందటికి సాగుదాం, అనుకున్నది సాధించుకుందాం. సరే, అయితే పేదోళ్ళం పెద్దోళ్ళం అయిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మా షార్ట్ ఫిలిం ని. డెఫినెట్ గా నచ్చిందని మేము అనుకుంటున్నాము. సో దీన్ని వెబ్ సిరీస్ లాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. సో డెఫినెట్ గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. దోస్తుగాళ్ళు టీం.